డాగ్స్కి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి ఓన్లీ బాయిల్ చేసేసానండి. చికెన్ బాయిల్ చేసేసి ఇట్లా తీస్తున్నాను అన్నమాట. ఎందుకంటే బోన్స్ అవి గబా అది ఆకలి మీద తొందరగా గబా గబా తినేటప్పుడు ఏమవుతున్నాయి అంటే బోన్స్ అడ్డపడుతున్నాయి అన్నమాట. అందుకని కొంచెం నేను క్లీన్గా తీసేసి పెడుతున్నాను అనమాట. బోన్స్ సపరేట్ చేసి మెత్తని పీసులు పెట్టడం కోసమని ఇట్లా ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఏ డాగ్స్కి? మిల్కీ బిస్కెట్లకి అండి. మా ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చాం కదా, మిల్కీ బిస్కెట్లకి, గుడ్డుకి, మిల్కీ బిస్కెట్కి ఇక్కడ మెరుపుతీగ ఉంటుంది. వాటికి ఒక ఉన్నాయిలేండి, ఓ 10 డాగ్స్ దాకా ఉన్నాయన్నమాట. అది వాటికి అక్కడ వాళ్ళ మిల్కీ బిస్కెట్లు అలా అమ్ముంటుంది. జున్నుగాడు, గుడ్డుగాడు, మిల్కీ బిస్కెట్, మెరుపుతీగ ఉన్నాయన్నమాట. అన్నిటికి ఇలా ఫుడ్ వచ్చినప్పుడల్లా నేను ఇట్లానే ప్రిపేర్ చేసి కర్డ్ రైస్ అండి, పెరుగు అన్నం పెట్టి ఇలా చికెన్ రైస్ వేసి పెడతా ఉంటాను అనమాట వచ్చినప్పుడల్లా. ప్రతిసారిని మేము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ విధంగా పెట్టేసి వెళ్తాను అనమాట. అది 2 రోజులైనా 3 రోజులైనా 1 డే అయినా సరే కంపల్సరీ వాటిని ఉడకబెట్టి పెట్టిన తర్వాతే నేను మళ్ళీ సిటీకి బయలుదేరుతాను. అంతవరకు నా మనసు ఉండదన్నమాట, మంచి కుదురుగా ఉండదన్నమాట. టిల్లు నాటి టిల్లు ఈ బోన్స్ వాటికి పెద్ద ఇట్లకి మీరు మా గుడ్డుగాడు ఉంటాడు కదా, గుడ్డుకి వేస్తాను, ఆడు నిదానంగా తింటాడు అనమాట. మా ఇంటికి మా టిల్లు వచ్చిన తర్వాత మాకు మరింత ఎక్కువ యానిమల్స్ మీద ప్రేమ ఇంకా ఎక్కువ పెరిగిపోయిందండి. ప్రతి దాని మీద, ప్రతి చిన్న జీవం మీద కూడా ప్రేమ ఎక్కువ పెరిగిపోయింది. ఈ ఫామ్ హౌస్ కట్టుకుని ఈ నేచర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అసలు చెప్పలేమండి. ఇంకా ఆలోచన ఎక్కువ దేని మీద లేదండి, ఈ మూగజీవుల మీదే ఎక్కువ మనసంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఏం చేస్తున్నాయి ఇప్పుడు, ఈ వర్షం పడుతుందా, చిన్నవి ఉంటాయి కదా, ఆవులు, మేకలు, గొర్రెలు, కుక్కలు అన్నీ ఉంటాయి కదా, అవి తడిసిపోతా వణికిపోతూ ఉంటున్నాయి కదా, మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. నాకే కనుక శక్తి ఉంటే వాటిలన్నిటికి ఒక గూడు ఏర్పాటు చేయాలన్నట్టు అనిపిస్తుంది అంటమాట. మనసుకి అంత అనిపిస్తుంది అన్నమాట. స్పైడర్ మ్యాన్ లాగా నాకే కనుక శక్తులు ఉంటే ఎగిరెగిరెళ్ళి అన్నిటికి ఏదో ఒకటి చెయ్యాలన్నంత అయిపోయింది. మైండ్ ఎలా ఉంటుందంటే అమ్మో చెప్పలేమండి, ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. ఇంకా అంత ప్రేమ పుడుతుందండి. ఏదేమైనా మనుషులు నేచర్కి దగ్గరగా ఉంటే మనకి విలువలు అనేవి బాగా తెలుస్తుంది అనేది ఇది మాత్రం పక్కానండి. మనుషులకి విలువ అనేది బాగా తెలుస్తుంది నేచర్కి దగ్గరగా ఉన్న, యానిమల్స్కి దగ్గరగా ఉన్న. మనకి బంధాల గురించి, బంధుత్వాల గురించి తెలుస్తుంది. వాటి గురించి కూడా అర్థం చేసుకునే మనోభావాలు మనకైతే కలుగుతాయండి. అది ఇది మాత్రం వాస్తవం. ఇంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను. నేను తెలుసుకున్న దాంట్లో ఇంతవరకు అయితే నేను కన్ఫామ్గా చెప్పగలుగుతాను అనమాట. అక్కడ మిల్కీ బిస్కెట్లను చూపిస్తానండి, నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అవి ఇప్పుడు పెద్దవి అయినాయండి. చిన్నప్పటి నుంచి పెట్టుకుంటా అవి పుట్టిన దగ్గర నుంచి, వాళ్ళమ్మ ప్రెగ్నెంట్ దగ్గర నుంచి చూసుకుంటా వస్తున్నాము. అది డెలివరీ అయింది, పిల్లలు 8 నెలలు వచ్చేసినాయండి పిల్లలకి. ఇప్పుడైతేనే 1 ఇయర్ దగ్గరలో ఉన్నాయి. 8 నెలలు 9 నెలలు వస్తున్నాయి. పెద్దవి అయినాయండి, పర్వాలేదు. ప్రస్తుతానికైతే అక్కడ కూడా వాళ్ళు ఫుడ్ పెడతారనమాట. మేము లేనప్పుడు వాళ్ళు షెడ్ దగ్గర వాళ్ళు పెడతారు ఫుడ్. మేము వచ్చినప్పుడు నేను ఈ విధంగా పెడతా ఉంటాను అనమాట. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని మీకు చూపిస్తానండి ఎంత పెద్దగా అయినాయి అనేది. ఫుడ్ పెట్టేసి వద్దామండి, నడవండి. మిల్కీ బిస్కెట్లకి ఫుడ్ పెట్టేసి వస్తామండి, సరేనా? వర్షం మళ్ళీ ఎక్కువైపోతుంది, నైట్ అయితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అందుకే కొంచెం తొందరగానే వెళ్తున్నాం. మాటలు వినిపిస్తుంది, వచ్చినట్టున్నారా? ఎక్కిస్తా ఇన్ని చూసుకుంటున్నాడు. డోర్ తీసుకురా. ఇలాగే ఉంది ఇల్లు లేదా
జును. హాయ్ జును. వస్తున్నాడా? ఓకే ఓకే ఉన్నామండి, ఉన్నాం, లోపలే ఉన్నాం. వాటికి ఫుడ్ పెడదామని తీసుకెళ్తున్నాము. అక్కడ డాగ్స్ ఉంటాయి కదా, వీటి పిల్లలు, ఫుడ్ తీసుకెళ్తున్నామండి. మళ్ళీ వస్తామండి. సరే అండి అయితే. సరేనండి అయితే. ఫుడ్ పెట్టడానికి వెళ్తున్నామండి. ఇగో జున్ను వచ్చాడు, దారి దగ్గరికి వచ్చాడు. వేరే వాళ్ళు వెళ్తున్నారంట ఎక్కడి నుంచోను. వాళ్ళు వెనకాలే వచ్చి ఆ దారిలో ఉన్నాడు. ఇగో మా ముందు వెళ్తున్నాడు. మిల్కీ బిస్కెట్లు వాళ్ళ అమ్మండి. ఫుడ్ పెట్టడానికి వెళ్తున్నాం ఇప్పుడు వాటికి. మాది ఫామ్ హౌస్. ఇక్కడ నుంచి మాదండి. ఈ గోడ దగ్గర నుంచి ఇదంతా మాదే అన్నమాట. మామిడి చెట్లు, బొప్పాయి, అన్నిటండి, బనానా సైకిల్, అరటిపళ్ళు అన్ని కనిపిస్తాయండి. ఇదేనండి మన గోడ. అయ్యో 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 మట్టి అంటించేసి ఆగాగు. అయ్యో అట్లా నా చెయ్యి లాగేస్తున్నాయి. అయ్యయ్యో జున్ను కానీ తినేస్లే. ఈ ఆగమా ఇందులో మూతెట్టేస్తారు. ఆకలి ఆకలి. మరి గుడ్డుకి కావాలిగా, ఉండండి. ఇంకా మిల్కీ బిక్కి. సరే సరే, బాగానే ఉన్నారు. లోపల పడుకోండి, బురదా మీకు. బిస్కెట్ కడిగి అడుగు కరిచేస్తాడు అందుకని. హాయ్ మిల్కీ. సరే చెప్పనా కరిచేస్తాడే అని. దా